ఇదివరకు చాలా స్మార్ట్గా ఉండేది. ప్రతి అంశం మీద సంపూర్ణ అవగాహనతో జర్నలిస్టులు పనిచేసేవాళ్ళు. ఆ కన్సర్న్ వాళ్ళ దగ్గర సమాచారం అంతా తీసుకున్నాక లేదా 2-3 వార్తలు కంప్లీట్ డిఫరెంట్గా వచ్చినప్పుడు ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ రెండో రోజున వార్తకి సంబంధించి అసలు స్పష్టత ఇవ్వమని చెప్పి డెస్క్లు అడిగాయి. ఇప్పుడు అట్టున్నాయో లేదో నాకు తెలియదు. ఒకే రోజున ఈనాడులో 2 రకాలైనటువంటి కథనాలు వచ్చినాయి. ఫస్ట్ పేజీలోనేమో స్మార్ట్ మీటర్లు తీసేస్తున్నారు, షిర్డీ సాయికి చెక్ పెడుతున్నారంటూ ఒక షార్ట్ స్టోరీ పెట్టి దానికి లోపల పేజీలో ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చారు. ఇంకో పక్కనేమో చంద్రబాబు గారు నేను కక్ష సాధింపులకు పోలేదు, ఏదైతే సెకీ ఒప్పందాలను కూడా నేను అందుకనే ఆధారంగా కేసు పెట్టచ్చు కానీ ఆపేశాను అని చెప్పుకొచ్చారు. మరో పక్కన వచ్చినేమో 9,000 కోట్ల రూపాయలు జగన్ టైంలో ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి దానికి భారం పడింది అన్నాడు. వెరీ సింపుల్ లాజిక్. ఈ మూడింటిని కలిపితే ఒక పెద్ద వార్త. విషయం ఏంటంటే కరెంటు ఒప్పందాలు ఒకసారి కుదుర్చుకున్న తర్వాత రద్దు చేయడం కుదరదు. రద్దు చేస్తే ఆ డబ్బులు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. నేను ప్రభుత్వం మారాను కాబట్టి నేను మార్చుకుంటానంటే కుదరదు. అది జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. దానివల్లనే కరెంటుకి సంబంధించి తర్వాతన భారాలు ఎందుకు పడ్డాయి అంటే అదే చంద్రబాబు టైంలో ఉన్నటువంటి కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి తగ్గి అంతకంటే తక్కువ రేటుకి కరెంట్ వస్తున్నదే కొన్నాడు. కానీ అవి డబ్బులు కట్టాల్సిందే, ఇది కట్టాల్సిందే అనేటప్పటికీ 5 రూపాయల కరెంటుకి 10 రూపాయల డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్లనే అది ప్రజల మీద భారం పడింది. అంటే రద్దు చేయడానికి కుదరదని కోర్టు తీర్పిచ్చింది. అట్లాంటప్పుడు షిర్డీ సాయిది స్మార్ట్ మీటర్లది వద్దు అంటే కుదురుతుందా? నెంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం. కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ స్మార్ట్ మీటర్లు చేయమంది, అలాగని ప్రీపెయిడ్ చేయమనలేదు. స్మార్ట్ మీటర్లు పెట్టమంది. ఎందుకు? ఈజీగా ఎంత కరెంటు ఎంత డబ్బులు అనేది తెలియడం కోసం. కానీ ఇది తెలిసిపోతుంది అన్న ఇది ఎందుకయ్యా అంటే వ్యవసాయానికి కూడా స్మార్ట్ మీటర్లు అది ఎందుకు పెట్టమంది అంటే ఉచిత విద్యుత్ పేరుతో ట్రాన్స్మిషన్ లాసెస్ అని చెప్తున్నారు. కానీ ఉచిత విద్యుత్తుతో చాలామంది దోపిడీకి గురవుతున్నారు, దోచేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతుకి 3 ఎకరాల భూమి ఉందని అతనికి ఉచిత కరెంట్ ఇస్తే అతను ఏం చేస్తున్నాడు? చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల వాళ్ళకి తన దీని నుంచి నీళ్ళు ఇస్తున్నాడు. వాళ్ళందరి దగ్గర ఎకరానికి 1000 రూపాయలు చెప్పుని డబ్బులు వసూలు చేసుకుంటూ అతను ఒక కలెక్షన్ కిందకి మారుతున్నాడు. ఇచ్చింది ఇతని పర్పస్ కోసం, కానీ అంతా వాడేస్తున్నాడు. నిజంగా ఇవ్వదలుచుకుంటే ప్రతి రైతుకి ఇచ్చేయచ్చు, అట్లా తలకొక ఇది అట్లా ఇవ్వట్లేదు. ఇది జరుగుతున్నటువంటి దాంతో ఏమైపోతుంది? అదే కాకుండా అలాగ వాడుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కోళ్ల ఫారాల దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారాలకు కూడా దీని నుంచి కరెంట్ కనెక్షన్స్ అది అధికార పార్టీ వాడు ఎవడంటే వాళ్ళ తరపున వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు, తద్వారా వాడేసుకుంటున్నారు. అంటే ఒక ఏరియా మొత్తం మీద 1000 యూనిట్లు కరెంటు కాలితే అందులో రైతుకి 10 యూనిట్లు కాలాల్సి ఉంటే అక్కడ 400-500 యూనిట్లు కాలుతుంది. కానీ ఆ ఏరియా మొత్తం 1000 యూనిట్లు కాలినట్టుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అసలు పబ్లిక్ డబ్బులు కట్టేది 500 యూనిట్లు, అంటే మిగతా 400-500 యూనిట్లు కూడా ఇట్లాగా మిస్యూజ్ జరుగుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? ఆ ట్రూ అప్ ఛార్జీలు, తొక్క ఛార్జీలు, తోలు ఛార్జీలు అని జనం మీద బాతున్నటువంటి దశలో అసలు విషయం, అసలు ఉచితాలు కావాలంటే మీరు ఇచ్చుకోండి, మొత్తం సబ్సిడీ ఇస్తారా ప్రజలందరికీ ఇచ్చుకోండి, మీ జేబులో డబ్బులు ఇవ్వండి. కానీ ఇక్కడ డబ్బులు మీరేమో బ్యాంకుల్లో లోన్లని లేకపోతే అప్పులని చెప్పేసి సదరు కరెంటు ఉత్పత్తి చేసే కంపెనీల చేత వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు మీరు. దానివల్ల ఏమవుతుంది? ఆ కంపెనీలు విదేశాల నుండి పెట్టుబడి పెట్టేవాడు మానేస్తున్నాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒకసారి ఒప్పందం చేసుకున్నా కుదరదు. కాబట్టి ముందు ఒప్పందం చేసుకునేటప్పుడు డెసిషన్ తీసుకోండి అని చెప్పింది. లేదా ప్రీపెయిడ్ అంది, అంటే మీరు ముందు డబ్బులు కడితే మీకు కరెంట్ ఇస్తాం, ఆ కరెంటే వాడుకోండి అని చెప్పింది. అప్పుడు జగన్ సర్కార్ కూడా ముందుకొచ్చి లేదు ప్రీపెయిడ్ వద్దు, మేము ఈ డబ్బుల్ని నెలవారీగా కట్టేస్తాం, ఏడాది వారీగా అని చెప్పేసి ముందుకొచ్చింది. అలా చేస్తున్న రాష్ట్రాలకి 0.5% అప్పు ఎక్స్ట్రా తీసుకోవడానికి జిఎస్టీపీలో మనం తీసుకోవాల్సింది ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయలు జిఎస్టీపీ ఉందంటే మనం ఇక్కడ 30,000 తీసుకోవచ్చు. అదే 15 లక్షలు ఉంది అంటే 45,000 తీసుకోవచ్చు. ఈ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3% తీసుకోవాల్సి ఉంటే ఈ నిబంధనలు అమలు చేస్తూ ఇంకో 0.5% తీసుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. ఆ విధంగా అప్పు ఎక్స్ట్రా తీసుకోవడానికి కూడా అనుమతి వచ్చింది. ఇప్పుడు కూడా తీసుకుంటారు. మరి ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తే అది పోతుంది. మరి ఇది ఎలాగ పరిష్కరించుకుంటారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.